నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే యువ నాయకులు యువగళం రథసారథి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఇక ఎమ్మెల్యే నివాసంలో నాయకులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో రోగులకు బ్రెడ్ పండ్లు పంపిణీ చేశారు. అనాథ పిల్లలు పేదలకు భోజన ఏర్పాట్లు చేయడంతో పాటుగా నందవరం మండలంలో పేదలు వృద్ధులకు చీరలు దుప్పట్లు వికలాంగులకు బట్టలు పంపిణీ చేసి జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. నా పేరు చంద్రశేఖర్, తెలుగుదేశం పార్టీ కర్నూలు పార్లమెంటు ఉపాధ్యక్షుడిని. ఈరోజు మా తెలుగుదేశం శ్రేణులందరికీ ఒక పండగ. ఎందుకంటే మా యువగలం రథసారథి మా లోకేష్ బాబు గారు ఈరోజు బర్త్డే. వాస్తవంగా మా తెలుగుదేశం పార్టీ ఏదో జరిగిపోయిందని, తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని చెప్పేసి మాట్లాడిన వాళ్ళందరికీ ఇంకొక 40-50 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీలకి జవసత్వాలు అందించి మన పాదయాత్ర ద్వారా 400 రోజుల పాదయాత్ర ద్వారా 4000 కిలోమీటర్లు, దాదాపు 400 రోజులు 4000 కిలోమీటర్లు పాదయాత్ర ద్వారా తెలుగుదేశం పార్టీ దమ్మేందో నాటించి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనానికి అందరికీ సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. కాకినాడ రూరల్ కరప మండలం గొర్రెపూడి గ్రామంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా చేపట్టారు. మార్కెట్ యార్డ్ చైర్మన్, కాకినాడ పార్లమెంట్ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి గండి వరలక్ష్మి వెంకటేశ్వరరావు నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రత్యేకంగా కరప మండలం కూటమి తరపున ప్రత్యేకమైన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఉద్యోగాలకి భరోసా మరి నారా లోకేష్ గారు అయినటువంటి మరి ఆయన ఎంతో కష్టపడుతూ మరి ఈరోజు మరి యువకాలంలో పాదయాత్రలో హామీ ఇచ్చిన ప్రకారంగా మరి డిఎస్సి తీసి 16,000 చిల్లర ఉద్యోగాలు ఈవేళ ఇవ్వటం జరిగింది. అలాగే పోలీస్ శాఖలో 6,100 మంది కానిస్టేబుల్, 411 మంది సబ్ ఇన్స్పెక్టర్లు కానీ, అలాగే స్కిల్ డెవలప్మెంట్ ద్వారా జాబ్ మేళా ద్వారా 92,000 చిల్లరే. నారా లోకేష్ గారికి మా కరప మండలం పార్టీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఉరవకొండ నియోజకవర్గంలోని కూడేరులో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను టీడీపీ పార్టీ శ్రేణులు కార్యకర్తలు ఘనంగా చేశారు. ఈ సందర్భంగా జై లోకేష్, జై జై లోకేష్ అంటూ నినాదాలు చేస్తూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ మురళి, ప్రధాన కార్యదర్శి శివయ్య, మండల నాయకులు పుట్ట నరేష్, జయప్రకాష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు భారీ స్థాయిలో చేశారు. ఇక దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయురారోగ్యాలు కలగాలని ఆ మాతని ప్రార్థించారు. ఇక టీడీపీ కార్యాలయం వద్ద పేదలకు ఉచిత అల్పాహారం, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్లు పండ్లు పంపిణీ చేశారు. అన్న క్యాంటీన్ల వద్ద కేక్ కట్ చేసి అన్నదానం, మిఠాయిలు పంచారు. మార్కాపురం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని అమరావతి గ్రౌండ్స్ లో ఉన్న టీడీపీ పార్టీ కార్యాలయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ స్థాయి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇక ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పిలుపు మేరకు 6 మండలాల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు పాల్గొని రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేశారు.
కార్యక్రమాలు చేయమని చెప్పేసి మా అందరికి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆఖరికి కేకులు కూడా కొయ్యొద్దని చెప్పేసి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నీ స్థాయి కొద్ది అంటే కార్యకర్త స్థాయి కొద్ది ఒక పెన్ అయినా ఒక పుస్తకమైనా లేకపోతే ఒక బలపమైన ఇచ్చి పక్కవారికి ఉపయోగపడే సేవా తర్పాన్ని ప్రజలకు బోధించమని చెప్పి వారు చెప్పడం జరిగింది. అందులో భాగంగా 3 రోజుల కిందనే మేము డిసైడ్ చేసుకున్నాం బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్ అని చెప్పి. అంటే యూజువల్ గా ఎక్కడన్నా ఏదైనా ఉచితంగా ఇస్తున్నారంటే తోసుకోవడం రావడం జరుగుతుంది, కానీ రక్తం ఇవ్వడానికి పోటీలు పడుతూ నేనంటే ఇక్కడ గుంపులు తొక్కిసలాట జరిగే పరిస్థితి ఏర్పడిందంటే అది ఒక యువ నాయకుడి మీద ఉన్న ప్రేమని తెలియజేసి కనగిరి కేటీఆర్ టెక్నో స్కూల్ ప్రాంగణంలో వెంచేసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో వసంత పంచమి సందర్భంగా శ్రీ మహాసరస్వతి అమ్మవారి ఆలయంలో వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. చదువుల తల్లి సరస్వతీదేవి జన్మదినంగా భావించే ఈ రోజున పిల్లలు చిన్నారులతో అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. కేటీఆర్ టెక్నో స్కూల్ విద్యార్థులతో పాటుగా పిల్లలు తల్లిదండ్రులు భక్తి శ్రద్ధలతో వేడుకల్లో పాల్గొన్నారు. శ్రీ మాఘ పంచమి పర్వదిన కుమార్యాః ఉన్నత విద్యా అధికార యోగ్యత ఫల సిద్ధ్యర్థం శ్రీ మాఘ పంచమి పర్వదిన కుమార్యాః ఉన్నత విద్యా అధికార యోగ్యత ఫల సిద్ధ్యర్థం శ్రీ మాఘ పంచమి పర్వదిన. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు పట్టణంలోని స్థానిక విక్టరీ హైస్కూల్లో వసంత పంచమి సందర్భంగా అక్షరాభ్యాస కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. చదువుల తల్లి సరస్వతీదేవి ఆశీస్సులతో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో విక్టరీ విద్యా సంస్థల అధినేతలు విక్టరీ నరసింహారెడ్డి, విక్టరీ రామకృష్ణారెడ్డి, ప్రధానోపాధ్యాయులు షేక్ మహమ్మద్ హుస్సేన్లతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రసాదాచ మహాదేవి సర్వ సౌభాగ్యదాయిని మహాసరస్వతి సర్వభాగవిదంబరాలు రామదేవరణాంతరకాదురంతి దుర్గాం దేవి శరణ మహమ్మద మేడారంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. వనదేవతల దర్శనానికి వచ్చిన మహబూబాద్ జిల్లా మరిపేడ బంగ్లాకు చెందిన ఎడ్ల నరసయ్య అనే భక్తుడిపై లైటింగ్ వాల్ కూలిపడి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ఆయన తలకు బలమైన గాయం కాగా కుటుంబ సభ్యులు హుటాహుటిన మేడారం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వనదేవతల దర్శనానికి ఇప్పటికే భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నప్పటికీ జాతర ఏర్పాట్లు పూర్తి కాకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పడడం ఇట్లా 2 కేజీలు అవి పడడం చెప్పండి అది ఇనగలేదు అంటే దీంతో భయపడాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ పైన దాకింది మీకు అంతే. ఓకేనా? కాకపోతే మీరు మళ్ళొకసారి ఒక 2 రోజులు జనగామ జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన సందర్భంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి సీతక్కతో పాటు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి పాల్గొన్నారు. ఈ సమయంలో జిల్లాలోని కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ నాయకుల మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగుతూ ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఏలూరు నగర
నగరంలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సభ్యులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ నేతృత్వంలో నగరంలోని క్రాంతి కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. యువగళం పాదయాత్రలో చేసిన హామీలను లోకేష్ బాబు నెరవేర్చుతున్నారని నాయకులు అభినందించారు. ఈ సందర్భంగా లోకేష్ బాబు అలాగే సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు కలకాలం సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. మండలం గండిగుండం పంచాయతీ పరిధిలోని రామవరం పంచాయతీలో లవ్ ఇన్ యాక్షన్ దేవుని మందిరం దైవ సేవకులు జేడీపీ రాజ్ కుమార్ సొంత నిధులతో పేదలకు జీవనోపాధి కల్పించే కార్యక్రమాన్ని చేపట్టారు. చిరు వ్యాపారాలు చేసి కుటుంబాలను పోషించుకునేందుకే పలువురికి తోపుడు బండ్లను పంపిణీ చేశారు. నాదే వార్తాంధ్ర ఒకటి, A1 టీవీ ఛానల్ ఒకటి. కుటుంబాలను నిలబెట్టాలి అని పేద కుటుంబాలకి తోపుడు బళ్ళు ఇచ్చి వాళ్ళతో స్వయం ఉపాధి కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం అనేది జరిగింది. మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే కానీ వాళ్ళకి ఉపాధి అనేటువంటిది చేస్తే జీవితకాలం వాళ్ళు దాని మీద బ్రతకొచ్చు అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం అనేది ప్రారంభించడం జరిగింది. ఆదుకొని ఇప్పుడు 2027 సంవత్సరం కూడా అలా ఇస్తూనే ఉంటారు. సంవత్సరానికి ఇంచుమించులో ఒక 1000 రిక్షాలు తోపుడు వాళ్ళు ఇస్తారు. ఇస్తే మళ్ళీ ఆకలి వేస్తుంది, డబ్బులు ఇస్తే ఖర్చు పెట్టేస్తారు. వస్తువు రూపంలో ఇస్తే ఆయనకి ఏదో ఆ ఫ్యామిలీ ఆదాయం దాని మీద కష్టపడి ఏదో వ్యాపారం చేసుకొని ఆ ఫ్యామిలీ రొటేషన్ అవుతున్న ఉద్దేశంతో ఆయన కూడా నిజంగా ఇది చాలా మంచి ఆలోచన ఆయనకి. ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసి ఇంకా ఎన్నెన్నో శకరాలకు ఎదుగుతారని, ఇంకెన్నో మంచి కార్యక్రమం మీతో కలిసి చేయాలని. సుభాష్ చంద్రబోస్ జన్మదినాన్ని పురస్కరించుకుని విశాఖ భీమిలి నియోజకవర్గంలోని ఆనందపురం పోలీస్ స్టేషన్లో ఓఎస్జీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆనందపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ వాసునాయుడు అధ్యక్షత వహించి నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఐ వాసునాయుడు మాట్లాడుతూ జననం తప్ప మరణం లేని యోధుడు సుభాష్ చంద్రబోస్ అన్నారు. స్వరాజ్యం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని కొనియాడారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో లయన్స్ క్లబ్ సభ్యులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వసంత పంచమి సందర్భంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలతో ఘనంగా చేశారు. ఇక ముమ్మిడివరం ఎమ్మెల్యే పరమదీప్, ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పాల్గొని నిరుపేదలకు భోజనం, దుప్పట్లు పంపిణీ చేయడంతో పాటుగా తాళ్లరేవు మోడరన్ స్కూల్లో విద్యార్థులకు పుస్తకాలు, పెన్సిళ్లు అందజేశారు. గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా మరి తాళ్లరేవు మండలంలో ఏదైతే తాళ్లరేవు స్కూల్ మోడల్ స్కూల్ ఉందో మోడల్ స్కూల్లో మరి వసంత పంచమి సందర్భంగా మరి పిల్లలందరికీ కూడా బుక్స్, పెన్ను, చాక్లెట్స్ కూడా మా కూటమి నాయకులు ఏర్పాటు చేసి పిల్లలందరికీ కూడా పంపిణీ చేయడం జరిగింది. అదే కాకుండా వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారికి మరి లయన్స్ క్లబ్ తరఫున మరి వాళ్ళందరికీ కూడా డైలీ క్యారేజీలు పంపుతారో వారికి కూడా మరి రగ్గులు, ఫ్రూట్స్ కూడా పంపిణీ కార్యక్రమం పెట్టాం. చాలా సంతోషం. లోకేష్ గారు
ఈ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత మరి స్కూల్ వ్యవస్థలో ఎంతో మార్పులు తీసుకొచ్చి ప్రైవేట్ స్కూళ్ళను తలతలనేలా ఈ గవర్నమెంట్ స్కూల్ అన్నింటి కూడా పిల్లలకు కావాల్సిన యూనిఫామ్ కానీ స్కూల్ బ్యాగ్ కానీ షూ కానీ మరి ప్రతి క్లాస్కి ఒక టీచర్ ఉండే విధంగా ప్రతి ఊరికి ఒక మోడల్ స్కూల్ పుట్టినరోజు అది ఓకే. గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం పోలికూరు పంచాయతీ సుంకట్రేవు గ్రామంలో జక్కల ప్రసాద్ బాబు ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎక్కడికో సాగిపోయింది అసలు కనబట్టి మంగళ ఎంటర్ప్రైజెస్ దాని ముందు ఎన్టీ రామారావు గారిది నిలువ ఈ రోజు దెబ్బ కట్టడానికి భూమి పూజ కార్యక్రమం సడన్ గా పెట్టారు. 11 మంచిదన్నారు. ఈ రోజు యువతలో స్ఫూర్తిని నింపి తెలుగుదేశం పార్టీకి పునర్జీవాన్ని నింపిన మహోన్నత వ్యక్తి గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమం పోలేకూరు గ్రామ కమిటీ అధ్యక్షులు సతీష్ గారు, మా సింహాద్రమ్మ గారు, అలాగే వెంటగల ఉమామేశ్వర్ గారు, జక్కల ప్రసాద్ గారు యువసేన ఆధ్వర్యంలో జరిగింది. ఏదేమైనా నారా లోకేష్ గారు యాక్టివ్ గా పనిచేస్తూ పార్టీ కార్యకర్తలకు సరైన గుర్తింపునిస్తూ అందరినీ సమానంగా చూస్తూ పార్టీని ముందుకు నడిపిస్తున్నందుకు వారికి పుట్టినరోజు సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అండగా నిలిచినటువంటి అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో భారత స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతిని పీడీఎస్యూ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి ముఖ్య అతిథిగా పాల్గొని నివాళులర్పించారు. పీడీఎస్యూ నాయకులు, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు, విద్యాసంస్థల టీచర్లు, జాతీయ సేవారత్న అవార్డు గ్రహీతలు పాల్గొని నేతాజీ దార్శనికత, స్వాతంత్ర పోరాటం, దేశభక్తి, యువతకు ఇచ్చే స్ఫూర్తి గురించి అభివృద్ధి చేశారు. పీడీఎస్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి భారతదేశ మాతృముక్తి కోసం తమ విలువైన ప్రాణాలు అర్పించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మించి 129 సంవత్సరాలు కావస్తుంది. ఆయన మరోజని ఒక సంస్థను స్థాపించి ఒక సాయుధ పోరాటం ద్వారానే ఈ దేశ ముక్తి జరుగుతుందని నమ్మిన వీరుడైన, అందువల్లే ఈ రోజున మనకి ఈ స్వేచ్ఛా స్వతంత్రాలు ఉన్నాయంటే కారణం మరి సుభాష్ చంద్రబోస్ వంటి నాయకుల వల్లే. అందుకని విద్యార్థులందరూ కూడా మీరు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, చిరంజీవిను ఆదర్శంగా తీసుకోకండి. మీరు జాతీయ ఉద్యమ నాయకులు భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, ఆజాద్ చంద్రశేఖర్, సుభాష్ చంద్రబోస్ని మీరు స్ఫూర్తిగా తీసుకోవాలని మేము కోరుతున్నాం. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని గొలగమూడి గ్రామంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వృద్ధుల ఆశ్రమంలో కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. అనంతరం మానసిక వికలాంగ విద్యార్థుల ఆశ్రమంలో కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాలు చేశారు. టీడీపీ నాయకులు, స్థానిక ప్రజలు, యువత పాల్గొన్నారు. న్యాచురల్గా పెట్టిమో కెమెరా చూడవాక, న్యాచురల్గా పెట్టి.
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.